Hello friends, this is KSN Prasad, lecturer in Computer Science, Government Degree College, Rajolu, East Godavari. In this session, I am going to give a lecture on DML commands. So DML commands describes about only records. DML అంటే data manipulation language used to alter the data. రికార్డ్స్కి సంబంధించి ఏదైనా కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా డిఎంఎల్ కమాండ్స్లో మాత్రమే చేయగలం. సో ఆల్రెడీ ఇదివరకే చెప్పుకున్నాం, డిడిఎల్ కమాండ్స్ డిస్క్రైబ్ ఓన్లీ కాలమ్స్ అండ్ టేబుల్. బట్ డిఎంఎల్ వచ్చేటప్పటికి రికార్డ్స్కి సంబంధించి మాత్రమే ఎక్స్క్లూజివ్లీ టాక్ అబౌట్ రికార్డ్స్. సో డిఎంఎల్ కమాండ్స్ బ్రాడ్లీ classified into 4 types. First one, insert, update, delete and select. Let us move to next slide. So insert command, by using insert command we can insert new records into the table. So insert command ద్వారా మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ క్రియేట్ చేయబడిన టేబుల్లోకి కొత్త రికార్డ్స్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఒకసారి టేబుల్ చూడండి. ఈ టేబుల్ పేరు స్టూడెంట్ అనే టేబుల్. ఇక్కడ మొత్తం 4 కాలమ్స్ ఉన్నాయి. ఎస్ నెంబర్, ఎస్ నేమ్, ఎఫ్ నేమ్, ఫోన్, 4 కాలమ్స్ ఉన్నాయి. రికార్డ్స్ వచ్చేటప్పటికి 1, 2, 3, 4, 5. సో డేటాబేస్ టెర్మినాలజీ ప్రకారం ఈ అడ్డగా ఉన్నట్లని రికార్డ్స్ అంటాము, నిలువుగా ఉన్నట్లని కాలమ్స్ అంటాం. దట్ మీన్స్ అట్రిబ్యూట్స్. ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఈ నిలువుగా ఉన్నట్లని కాలమ్స్ అంటాం. డేటాబేస్ టెర్మినాలజీలో కాలమ్స్ అట్రిబ్యూట్స్ అంటాము. అడ్డంగా ఉన్నట్లని రికార్డ్స్ అంటాం. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే అసలు కొత్త టేబుల్లోకి డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తాము ఒకసారి సింటాక్స్ చూద్దామండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, వాల్యూస్, వాల్యూ 1, వాల్యూ 2 అండ్ సో ఆన్. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ పక్కన టేబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా ఏదైతే టేబుల్ నేమ్ తీసుకుంటున్నామో టేబుల్ నేమ్ ఆప్షనల్ నేమ్, ఇది యూజర్ డిఫైన్డ్ నేమ్ అంటారు దీన్ని. అలాగే ఈ వాల్యూ 1, వాల్యూ 2 అనేవి ఏవైతే వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేయబోతున్నామో ఆ వాల్యూస్ మనం ఇక్కడ ఇస్తాం. సో ఒకసారి మనం ఒరాకిల్ అప్లికేషన్ మీద లైవ్లో చూస్తే మనకి ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఒకసారి మనం అప్లికేషన్ని ఓపెన్ చేద్దాం. రైట్, ఒకసారి చూద్దాము. ఒక టేబుల్ని ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టేబుల్ ఒకసారి మీకు చూపిస్తాను. ఈ టేబుల్ని ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగిందండి. ఈ టేబుల్కి 4 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ నెంబర్, ఎస్ నేమ్, ఎఫ్ నేమ్, మొబైల్ నెంబర్. ఓకే, ఆల్రెడీ మీకు అసలు డేటా ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. నో డేటా ఫౌండ్. సో ఎంటీ టేబుల్ అంటే ఇప్పుడు మనం సింటాక్స్ ఏదైతే మనం ఇప్పుడు సింటాక్స్ గురించి చెప్పుకున్నామో ఆ ఇన్సర్ట్ కమాండ్ ద్వారా టేబుల్లోకి మనం కాలమ్స్ని, టేబుల్స్లోకి ఆ రికార్డ్ని మనం చేద్దాం. ముందుగానే మనకి చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ STU వాల్యూస్. సో కాలమ్స్ 4 కదండి, ఎస్ నెంబర్, ఎస్ నేమ్, ఎఫ్ నేమ్, మొబైల్. మీకు డౌట్ వస్తే ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. టేబుల్ చేసే ముందే ఆ కాలమ్స్ ఏంటి అనేది
ఒకసారి మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఆ కాలం నేమ్స్ ఆర్డర్ సరిగ్గా లేదు అంటే డేటా కరెక్ట్గా రాదు. సో ఒకసారి ఆర్డర్ చూడండి. ఎస్ నెంబర్, ఎస్ నేమ్, ఎఫ్ నేమ్, ఎంఓబి. సో యాజ్ దట్ ఈజ్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ ఎస్ నేమ్ బదులు ఎఫ్ నేమ్, ఎఫ్ నేమ్ బదులు ఎస్ నేమ్ ఇచ్చారంటే తేడా వచ్చేస్తుంటాయి. సో దట్ మా ఆర్డర్స్ అలాగే ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ నెంబర్ 1, సెకండ్ కాలం స్టూడెంట్ నేమ్ కాబట్టి వాడి నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సాయి అని ఇచ్చుకుందాం. థర్డ్ కాలం వాళ్ళ ఫాదర్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ అయితే కృష్ణ అనుకుందామండి. కృష్ణ. వాడి యొక్క మొబైల్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 9876543221. క్లోజ్. సో రన్ చేద్దామండి. రైట్. 1 రో ఇన్సర్టెడ్. ఇది అయిందా లేదో చూడాలి అంటే మళ్ళీ టేబుల్ ఒకసారి రన్ చేసి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU. సో 1 సాయి, స్టూడెంట్ నేమ్, వాళ్ళ ఫాదర్ నేమ్ కృష్ణ, మొబైల్ నెంబర్ ఇది. సో రెండో రికార్డ్ ఇన్సర్ట్ చేద్దామండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ దట్ ఈస్ STU values. సో రోల్ నెంబర్ 2 రవి, ఫాదర్ పేరు సంథింగ్ కాల్డ్ మహేష్, ఫోన్ నెంబర్ 7891234556. రన్ చేద్దాము. 1 రో ఇన్సర్టెడ్. సార్ చూద్దాము అంటే సో మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU. 2 రికార్డ్స్. ఇంకోటి కూడా చేద్దామండి. థర్డ్ ఇన్సర్ట్ ఇంటూ STU values 3, భార్గవ్. ఖచ్చితంగా భార్గవ్కి మనం సింగిల్ కోట్స్ ఎందుకు ఇస్తున్నామంటే ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ టైప్. ఎప్పుడైతే మనకి నంబర్ తీసుకున్నామో అది దానికి సింగిల్ కోట్స్ ఇవ్వాల్సిన పని లేదు. క్యారెక్టర్ టైప్ మస్ట్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కోట్స్, రైట్. సో ఫాదర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రామ్, ఫోన్ నెంబరే కాబట్టి 6541239987. సో టోటల్గా మనం ఎన్ని రికార్డ్స్ చేసామో చూడాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU. 3 రికార్డ్స్, రైట్. అలా కాకుండా ఒక చిన్న డౌట్ వచ్చింది. ఈ టేబుల్లో ఓన్లీ నాకు స్టూడెంట్ యొక్క నెంబరు, నేమ్ మాత్రమే తెలుసు. మిగతా ఎఫ్ నేమ్, మొబైల్ నెంబర్ తెలియదు. వైల్ ఐఎమ్ ఎంటరింగ్ డేటా, స్టూడెంట్ నోస్ ఓన్లీ ఎఫ్ నేమ్ అండ్ ఎస్ నెంబర్ అండ్ ఎస్ నేమ్. ఈ ఫర్గెట్ అబౌట్ హిస్ ఫాదర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్. సో వాట్ టు డూ? దానికి కూడా మనకు ఒక సింటాక్స్ ఉందండి. అది ఒకసారి మనం చూసినట్లయితే సింటాక్స్ 2 చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ బ్రాకెట్లో కాలం 1, కాలం 2, వాల్యూస్, వాల్యూ 1, వాల్యూ 2. డీటెయిల్డ్గా నేను ఇక్కడ అప్లికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం లేదండి, స్టూడెంట్ యొక్క నెంబరు, నేమ్ మాత్రమే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అనే స్టూడెంట్ యొక్క నెంబరు, వాడి పేరు తెలుసు, ఫాదర్ నేమ్, మొబైల్ నేమ్ తెలియదు. సో అప్పుడే ఏం చేయాలి అంటే ఏవైతే తెలుసో వాటిని తీసుకుని ఇన్సర్ట్ ఇంటూ STU బ్రాకెట్ ఓపెన్. తెలిసిన కాలమ్స్ ఏంటండి? ఎస్ నెంబర్, ఎస్ నేమ్, బ్రాకెట్ క్లోజ్, వాల్యూస్. ఏం తెలుసండి? 4 ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్. రన్ చేద్దాం. 1 రో ఇన్సర్టెడ్. చూద్దామండి ఎలా ఇన్సర్ట్ అయిందో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU. సో 4th సీరియల్ నెంబర్ కిరణ్, ఫాదర్ నేము, మొబైల్ నెంబరు,
లేదు, తెలియదు కాబట్టి లేదు. ఇలా పర్టిక్యులర్గా నాకు కొన్ని వాల్యూస్, కొన్ని కాలమ్స్ తెలిసినప్పుడు కూడా ఇలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5th స్టూడెంట్ రఘు అనే స్టూడెంట్కి ఓన్లీ వాడి పేరు, మొబైల్ నెంబరు తెలుసు, ఫాదర్ పేరు తెలియదు. అప్పుడు ఇలా చేస్తాము, చూద్దామండి. వాడి నెంబర్ తెలుసు, వాడి పేరు తెలుసు, మొబైల్ నెంబర్, ఫాదర్ పేరు తెలియదు. అప్పుడు ఎలా? సో ఇన్సర్ట్ ఇంటూ STU. తెలిసిన కాలమ్స్ ఏంటండి? ఎస్ నెంబర్, తర్వాత తెలిసింది ఎస్ నేమ్, తర్వాత మొబైల్. తెలియని కాలం ఎంటర్ చేయం. వాల్యూస్ 5, గిరి, ఫోన్ నెంబర్. ఓకేనండి. ఒకసారి STU టేబుల్ ఒకసారి చూద్దాం ఏముందో. సో 5 గిరి, ఫాదర్ నేమ్ తెలీదు, మొబైల్ నెంబరు తెలిసింది. సో అన్ని టేబుల్స్కి చేయటం తెలుసుకున్నాం. ఒక టేబుల్లో అన్ని కాలమ్స్కి అట్ ఎ టైం ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఒక టేబుల్లో కొన్ని కాలమ్స్ మాత్రమే తెలిసినప్పుడు ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం నేర్చుకునే అంశం ఏంటి అంటే, ఈ ఒక టేబుల్లో ఉన్న రికార్డ్స్ని ఇంకో టేబుల్లోకి ఎలా కాపీ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ STU1 అనే టేబుల్ తీసుకుందామండి. ఇది కూడా సేమ్ ఆ టేబుల్లోనే 4 కాలమ్స్ ఉన్నాయి. డేటా ఏమైనా ఉందని చూద్దామండి. STU1 మన టేబుల్ ఏమో STU. మన మెయిన్ టేబుల్ ఇప్పుడు దాకా మనం ఏ టేబుల్లోకి ఈ 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం? STUలోకి. STU1 సంగతి ఒకసారి చూద్దాం. నో డేటా అంటే ఖాళీగా ఉంది. కాలమ్స్ ఏంటి? సేమ్ కాలమ్స్. STUకి ఏవైతే కాలమ్స్ ఉన్నాయో STU1 కూడా సీరియల్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్. ఇప్పుడు నేను చేయబోయేది ఏంటి అంటే, STUలో ఉన్న సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU, ఈ 5 రికార్డ్స్ని STU1లోకి కాపీ చేయాలి. మామూలుగా అయితే ఏం చేయాలి చెప్పండి? ప్రతిసారి నేను ఇన్సర్ట్ చేయాల్సిందే. ఇప్పుడు 5 కాబట్టే ఈజీ అనుకుంటున్నాం. కొన్ని టేబుల్స్లో 50 ఉంటాయి, 500 ఉంటాయి, 5000 ఉంటాయి, 5 lakhs ఉంటాయి, క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్న టేబుల్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ దగ్గర తీసుకుంటే ప్రతి జిల్లాకి సంబంధించిన డేటా కూడా ఆటోమేషన్ అయ్యింది. డేటాబేస్ ఉంది వాళ్ళ దగ్గర, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, రకరకాల డేటా. ఫలానా ఈస్ట్ గోదావరిలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి వేర్ జెండర్ ఈక్వల్ టు మెయిల్ కొట్టగానే మెయిల్కి సంబంధించిన ఎంతమంది అయితే ఉన్నారో మెయిల్ అందరూ వచ్చేస్తారండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి వేర్ జెండర్ ఈక్వల్ టు ఫిమేల్ అంటాడండి. వెస్ట్ గోదావరిలో ఉన్న ఫిమేల్ డేటా అంతా వచ్చేస్తుంది. ఓకేనండి. ఇలా మన డేటాబేస్లో ఉన్న డేటాని రకరకాల ఫార్మేట్లో రకరకాలుగా ఫిల్టర్ చేసే విధానం అంతా కూడా మన డేటాబేస్లో ఉంది. ఎందుకు అంటే అసలు డేటాబేస్లో ఎందుకు మనం డేటాని ఇన్సర్ట్ చేయటం, వేరియస్ వేస్లో దాన్ని రిట్రీవ్ చేయటం, డిలీట్ చేయటం, మాడిఫై చేయటం. ఇన్సర్ట్ చేసేదే మనం రిట్రీవ్ చేసుకోవడం కోసం వేరియస్ వేస్లో. మనకి ఎందుకంటే లాట్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. ఈ కమాండ్స్ ద్వారా మనం ఊహించని, అసలు ఒరాకిల్లో మనం ఊహించిన కమాండ్స్. ఎందుకంటే ఇంత ఇన్ని రకాల కమాండ్స్ ఉన్నాయా, ఇంతలాగా ఎఫెక్టివ్గా మనం రిట్రీవ్ చేయొచ్చు అనే విషయం కూడా డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో ఈ ఒరాకిల్లో మనం నేర్చుకుంటాం. ఓకేనండి. ఇప్పుడు నేను చేయబోయేది ఏంటి అంటే, STU1లో ఉన్న డేటాని STUలో ఉన్న 5 రికార్డ్స్ని STU1లోకి కాపీ చేస్తాం. సో ఇన్సర్ట్ ఇంటూ STU1 అంటే ఇన్సర్ట్ ఇంటూ న్యూ టేబుల్ అండి. ఇన్సర్ట్ ఇంటూ న్యూ టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU అంటే STUలో ఉన్న 5 రికార్డ్స్ STU1లో కాపీ అయిపోతుంది ఈ కమాండ్ ద్వారా. ఎంత ఈజీగా అయిపోతే ఒకసారి చూద్దాం. ఇంతవరకు లేవు, రన్ చేస్తాం.
చూడండి ఒకసారి 5 rows ఇన్సర్టెడ్. సో చెక్ చేద్దామా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU1. ఫైన్, 5 rows రిటర్న్. ఇదివరకు లేవండి, ఇప్పుడు STUలోనూ ఉన్నాయి, STU1లో కూడా ఉన్నాయి. STUలో ఉన్నాయి లేదా ఒకసారి చూద్దామండి. సో STUలోనూ ఉన్నాయి, STU1లో ఉన్నాయి. అంటే నేను ఈ సింపుల్ క్వరీ ద్వారా కొన్ని టేబుల్స్లో ఉన్న డేటాని చాలా ఈజీగా ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి కాపీ చేయొచ్చు. సోర్స్ టేబుల్లోనూ ఉంటాయి, డెస్టినేషన్ టేబుల్లో ఉంటాయి. ఎలా చాలా ఈజీగా మనం ఒక టేబుల్లో ఉన్న డేటాని ఇంకో టేబుల్లోకి కాపీ చేయొచ్చు. ఐ థింక్ ఇన్సర్ట్ కమాండ్ ద్వారా మీకు మనం 3 రకాలుగా చేయొచ్చు. అన్ని కాలమ్స్ యొక్క వాల్యూస్ని మనం కాపీ చేసాం, ఇన్సర్ట్ చేసాం. అలా విధంగా ఒక టేబుల్లో కొన్ని కాలమ్స్ మాత్రమే తెలిసినప్పుడు ఎలా చేయాలో చేసాం. ఒక టేబుల్లో ఉన్న రికార్డ్స్ ఇంకో టేబుల్లోకి కాపీ చేయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఇన్సర్ట్ తర్వాత అప్డేట్ కమాండ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్. ఆల్రెడీ ఇన్సర్ట్ అయిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆల్టర్ చేయటం, చేంజ్ చేయటం, నేమ్ మార్చడం, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేకా, లేకపోతే ఇంకేదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే రికార్డెడ్ డేటాని మనం మార్చడానికి అప్డేట్ కమాండ్ ఉపయోగిస్తామండి. ఒకసారి సింటాక్స్ చూడండి. అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ వేర్ కండిషన్ ఏంటి, ఎక్కడ ఎలా ఉపయోగిస్తామనేది మనం హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఒరాకిల్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ ఒకసారి STU టేబుల్ చూసినట్లయితే కిరణ్ యొక్క 4th సీరియల్ నెంబర్ 4 ఒకసారి చూడండి. కిరణ్కి సంబంధించిన డేటాను ఒకసారి చూడండి. వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్, మొబైల్ రెండు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కిరణ్ 2 రోజుల తర్వాత మా ఫాదర్ నేమ్ తెలిసిందండి, మొబైల్ నేమ్ తెలిసిందని చెప్పి వచ్చాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ ఇన్సర్ట్ చేస్తామా? ఇన్సర్ట్ చేయటం అంటే కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయటం. ఆల్రెడీ కిరణ్ ఈజ్ ఆల్రెడీ ఇన్సర్టెడ్. నువ్వు కొత్తగా ఇన్సర్ట్ చేయడానికి ఏం లేదు కిరణ్ని. ఇప్పుడు ఆల్రెడీ కిరణ్కి సంబంధించిన ఫాదర్ని వాల్యూ ఇన్సర్ట్ చేయడం అప్డేట్ అంటే దట్ ఈస్ అప్డేట్ చేయటమే. సో మనం ఏం ఫీల్ అవుతాం అంటే ఫాదర్ నేమ్ లేదు కదా, కొత్తగా తెచ్చాడంటే కొత్తగా యాడ్ చేస్తాం కూడా. యాడ్ చేయటం కాదండి, కిరణ్కి సంబంధించిన ఫాదర్ నేమ్ని అప్డేట్ చేయటం. యాడ్ చేయటం అంటే 6th రికార్డ్, ఇంకా యాడ్ చేయడం అంటే 7th రికార్డ్. సమ్ శ్రీనివాస్, సమ్ ఇంకా రఘు, సమ్ ఇంకెవరు, కొత్త రికార్డ్ని యాడ్ చేయటం. ఇన్సర్ట్ అంటే కొత్త రికార్డే. అప్డేట్ అంటే ఆల్రెడీ నేను టేబుల్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఎగ్జిస్టింగ్ రికార్డ్స్, అప్డేట్ ద ఎగ్జిస్టింగ్, ఆల్రెడీ రికార్డ్ అయినవి మనం మార్చటమే. ఇక్కడ కిరణ్కి సంబంధించి వాళ్ళ ఫాదర్ నేమ్ సంథింగ్ సత్యనారాయణ తీసుకొచ్చాడు. సత్య. ఏం చేయాలి? కిరణ్ యొక్క ఫాదర్ నేమ్ సత్య. సో అప్డేట్ STU సెట్ చేయాలండి. ఏం సెట్ చేయాలి? దేని సెట్ చేయాలి? ఎఫ్ నేమ్ ఈక్వల్, ఏ కాలంలో సెట్ చేయాలి? ఎఫ్ నేమ్ కాలంలో ఈక్వల్ టు, ఎలా సెట్ చేయాలి? సత్య. ఇక్కడ వేర్ అనే కండిషన్ ఇవ్వాలండి. వేర్ కండిషన్ ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందని చెప్తాను నేను. వేర్ ఎస్ నెంబర్ ఈక్వల్ టు 4. ఒకసారి క్వరీ ఫైర్ చేసిన తర్వాత వేర్ ఉంటే ఏంటి, తీసేస్తే అనేది చూపిస్తాను నేను. అప్డేట్ STU సెట్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు సత్య అనండి. ఎఫ్ నేమ్ ఈక్వల్ టు సత్య అంటే అర్థం ఎఫ్ నేమ్లోకి సత్యాన్ని సెట్ చెయ్యి. రన్ చేద్దాం. 1 row అప్డేట్. ఒకసారి చూద్దామండి 4th రికార్డ్ ఏమైందో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU. కిరణ్ యొక్క ఫాదర్ సత్య కింద అప్డేట్ అయిపోయింది.
ఇక్కడ ఇందాక నేను వేర్ కండిషన్ గురించి చెప్తాను కదా, ఈ వేర్ కండిషన్ కనుక తీసేసి ఇక్కడ అప్డేట్ కొట్టామనుకోండి, అప్డేట్ స్టూడెంట్ సెట్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు సత్య అని కొట్టామనుకోండి, ఫైర్ చేసాం అనుకోండి, ఏం జరుగుతుందంటే ఎస్టియు అనే టేబుల్లో ఉన్న ఫాదర్ నేమ్స్ అందరివి కూడా సత్య కింద మారిపోతాయండి. ఎంత దారుణం అండి. సో చాలా జాగ్రత్తగా అప్డేట్ చేయాలి, అందుకనే కండిషన్ బేస్డ్ ఇవ్వాలి. సో అప్డేట్ స్టూడెంట్ సెట్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు సత్య అంటే అందరి పేర్లు కూడా, అందరి ఫాదర్ నేమ్లో కూడా సత్య కింద మారిపోతుంది. చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇంకోటి, చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ గిరి యొక్క ఫాదర్ నేము రాము అండి. గిరి యొక్క ఫాదర్ నేము రాము డేటా వచ్చిన తర్వాత మనం ఎలా అప్డేట్ చేస్తాము చెప్పండి ఒకసారి. అప్డేట్ STU set f name equal to Ramu where S name equal to గిరి యొక్క ఫాదరే కదా రాము. సో గిరి యొక్క ఫాదర్ రాము అని అయినప్పుడు మీరు అనొచ్చు, ఇక్కడ ఎస్ నేమ్ ఈక్వల్ టు గిరి ఇచ్చేచ్చు కదని అనొచ్చు మీరు. ఓకే ఫైన్, మంచిదే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇదే క్లాస్లో గిరి అనే స్టూడెంట్ ఇంకొకటి ఉన్నాడు అంటే వాడి యొక్క ఫాదర్ నేమ్ కూడా రాము కింద మారిపోతుందండి. సో ఒక క్లాసులో ఒక నేమ్తో ఎంతమంది అయినా ఉండొచ్చు. అందుకనే ఇట్స్ బెటర్ టు గో విత్ ద సీరియల్ నెంబర్, స్టూడెంట్ ఐడి, ఇలా ఏదైతే యూనిక్గా ఉంటాయో వాటితో వెళ్ళాలండి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్ కండిషన్ అనేది మనం ఎస్ నెంబరు, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ అడ్మిషన్ నెంబర్ వీటితో వెళ్ళడం బెటర్. ఓకే అండి, వేర్ ఎస్ నెంబర్ ఈక్వల్ టు 5. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU. సో గిరి యొక్క ఫాదర్ రాము కింద అప్డేట్ అయిపోయింది. ఓకే, ఇక లాస్ట్ అప్డేట్కి సంబంధించిన ఆపరేషన్స్లో లాస్ట్ అప్డేట్ అండి. ఇక్కడ సాయి యొక్క ఫాదర్ పేరు కృష్ణ. ఈ కృష్ణ అనే నేమ్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. దీనికి మనం యూజ్ చేసిన కమాండ్ ఏంటి, ఏ కమాండ్ యూజ్ చేస్తారు? డిలీట్ చేయటం అంటే ఇప్పుడు కృష్ణని డిలీట్ చేయడం అంటే డిలీట్ కమాండ్ అనుకుంటాం, కానీ డిలీట్ కమాండ్ ఇక్కడ కాదండి. కృష్ణ అనే నేమ్ కనపడకూడదు అంటే అప్డేట్ చేయాలి. ఏ టేబుల్ని? STU సెట్ ఏ కాలం సెట్ చేయాలి? ఎఫ్ నేమ్ అనే కాలం సెట్ చేయాలి. ఏం సెట్ చేయాలి అక్కడ? నల్ కింద సెట్ చేయాలి. వేర్ ఎస్ నెంబర్ ఈక్వల్ టు 1 అని ఇవ్వాలి. అర్థమవుతుందండి. కృష్ణ అనే నేమ్ కనపడకూడదు కాబట్టి కృష్ణ అంటే ఏంటి? ఎఫ్ నేమ్ కాలము. సో కాలం నేమ్ ఈక్వల్ టు నల్ వేర్ ఎస్ నెంబర్ ఈక్వల్ టు 1 ఇచ్చాను. ఒకసారి చూద్దామండి. 1 రో అప్డేట్. ఒకసారి ఫైర్ చేద్దాం, అప్డేట్ ఏమైందో చూద్దాం. చూసారా, సాయి ఫాదర్ కృష్ణ అనే నేమ్ నల్ అయిపోయింది. ఈ రకంగా మనం అప్డేట్ కమాండ్ ద్వారా ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ మనం అసలు లేనివి మనం యాడ్ చేయొచ్చు, ఉన్నవి మనం రిమూవ్ చేయొచ్చు. సో అప్డేట్ కమాండ్ అనేది మనం ఈ రకంగా ఉపయోగిస్తాం. ఓకేనండి. నెక్స్ట్ అప్డేట్ కమాండ్ తర్వాత లాస్ట్ డిలీట్ కమాండ్. సో డిలీట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు delete the existing records in the table. Delete the existing records. ఆల్రెడీ నీ టేబుల్లో క్రియేట్ చేసిన రికార్డ్స్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలి అంటే, రిమూవ్ చేయాలి అంటే డిలీట్ కమాండ్ ఉపయోగిస్తాం. దీని యొక్క సింటాక్స్ ఒకసారి చూడండి. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ రాయాలన్నమాట. ఆ కండిషన్ మీద డిలీట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఒరాకిల్ అప్లికేషన్. సార్ అప్లికేషన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU1. ఎంతమంది ఉన్నారండి? 5 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ సాయి అనే రికార్డు అంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 సాయి అనే రికార్డు డిలీట్ అయిపోవాలి. దానికి నేను క్వరీ ఏంటంటే డిలీట్ ఫ్రమ్ STU డిలీట్ అయిపోవాలి. ఎవరు డిలీట్ అవ్వాలి? వేర్ S నెంబర్ ఈక్వల్ టు 1. నేను మళ్ళీ చెప్తున్నాను, పొరపాటున S నెంబర్ కాకుండా సాయియే కదా అని చెప్పి S నేమ్ ఈక్వల్ టు సాయి అని ఇచ్చాను అనుకోండి, ఏం జరుగుతుంది? సాయి పేరుతో ఉన్న ఇంకెవరైనా ఉంటే వాడు కూడా డిలీట్ అయిపోతుంది. నాకు కావాల్సిన సాయి నేమ్ కాదు, S నెంబర్ 1 అనేవాడు డిలీట్ అవ్వాలి. సో చాలా జాగ్రత్తగా మనం వేర్ కండిషన్ అప్లై చేయాలి. ఇందాక అప్డేట్ దగ్గర అదే చెప్పాను, డిలీట్ దగ్గర కూడా అదే చెప్తున్నాను. సో మనం పేరు తెలిసినప్పటికీ వాడి నెంబర్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. సో S నెంబర్ ఈక్వల్ టు 1. వన్ రో డిలీటెడ్. ఫస్ట్ రో ఉందా లేదా చూడాలి అంటే మనం మళ్ళీ ఈ క్వరీని ఫైర్ చేద్దాం. సారీ 1 కదా, STUలో 1 ఉండదు. సో 1 అనే రికార్డ్ మనకి డిలీట్ అయిపోయింది. ఓకేనండి. అలా కాకుండా నాకు పర్టిక్యులర్ రికార్డ్ కాదు, టేబుల్ మొత్తం పోవాలనుకున్నప్పుడు సింపుల్గా డిలీట్ ఫ్రమ్ STU1 అంటామండి. ఏం జరుగుతుందంటే డిలీట్ ఫ్రమ్ STU1 కొట్టగానే నీ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. ఒకసారి ఫైర్ చేద్దాం. 5 rows డిలీట్. చూసారా, టేబుల్లో ఉన్న ఆల్ రికార్డ్స్ ఆర్ డిలీటెడ్ ఇన్ ఎ సింగిల్ క్లిక్. సో చాలా జాగ్రత్తగా డిలీట్ అనే కమాండ్ చాలా జాగ్రత్తగా చేయాలి. 5000, 5 lakh ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అన్ని రికార్డ్స్ ఒక సింగిల్ క్లిక్తో డిలీట్ అయిపోతాయి. జనరల్గా మనం ఈ టేబుల్ ఈ కమాండ్ చాలా జాగ్రత్తగా వాడుతుంటాం. డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రకంగా చేయాలి. ఓకేనండి. సో డిలీట్ కమాండ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే ఒక టేబుల్లో పర్టిక్యులర్ రికార్డ్ని చేయొచ్చు, అదేవిధంగా ఆ టేబుల్లో ఎంటైర్ రికార్డ్స్ని మనం డిలీట్ చేయడం నేర్చుకున్నాం. సో లెట్ us మూవ్ టు లాస్ట్ స్లైడ్, సెలెక్ట్ కమాండ్. సో ఇది ఆల్రెడీ మనం చేస్తూనే ఉన్నాం, కానీ DML కమాండ్స్లో లాస్ట్ కమాండ్ అనేది సెలెక్ట్ కమాండ్. సెలెక్ట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ఆల్ కాలమ్స్ యాజ్ వెల్ యాజ్ పర్టిక్యులర్ కాలమ్స్. ఇక్కడ ఒకసారి సింటాక్స్ని చూద్దాము. ఇక్కడ సెలెక్ట్ స్టార్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం మనం. ఈ స్టార్ ఆర్ యాస్ట్రిక్స్ అంటే అర్థం ఏంటి అంటే ఆల్ కాలమ్స్, ఇట్ డినోట్స్ ఆల్ కాలమ్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఆల్ కాలమ్స్, ప్రతి కాలంని నువ్వు స్పెషల్గా స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, ఒకేసారి ఆల్ కాలమ్స్ డిస్ప్లే అవుతాయి. అలా కాకుండా సెకండ్ సింటాక్స్ ఒకసారి చూడండి. నాకు పలానా టేబుల్లో పర్టికులర్గా 1 or 2 కాలమ్స్ మాత్రమే నాకు కావాలనుకున్నప్పుడు సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్ నేమ్. ఒకసారి మనం అప్లికేషన్ చూద్దామండి. అప్లికేషన్ చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఒకసారి మీరు STU అనే టేబుల్ ఒకసారి చూస్తే ఈ టేబుల్లో స్టార్ కొట్టినప్పుడు ఏం జరిగిందంటే ఈ టేబుల్కి సంబంధించిన అన్ని కాలమ్స్ అంటే 4 S నెంబర్, S నేమ్, F నేమ్, మొబైల్ అని 4 కాలమ్స్ వచ్చేసాయి. అలా కాకుండా పర్టికులర్గా S నేమ్ మొబైల్ ఫ్రమ్ STU అంటే సెలెక్ట్ అనే కమాండ్ పక్కన నేను 2 కాలమ్స్ని లిస్ట్ ఇచ్చాను. నేను ఆ 2 సంబంధించి మాత్రమే వస్తాయి. చూసారా, ఎస్ నెంబర్, మొబైల్. ఒక్కొక్క టేబుల్లో 15-20 కాలమ్స్ ఉంటాయండి. అవసరం లేనప్పుడు అన్నీ ఎందుకు, ఒకసారి 10-15 కాలమ్స్ డిస్ప్లే కూడా మనకి అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు. కాలమ్స్ అన్నీ గజిబిజ్ అయిపోవడం వల్ల మనం మొత్తం ఏమవుతుందో తెలియక గజిబిజ్ అయిపోతుంది. అటువంటిప్పుడు మనకు పర్టికులర్గా నాకు ఆ 2 లేదా ఆ 4, ఆ 5 కాలమ్స్ కావాలనుకున్నప్పుడు ఏదైతే ఆ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ని ఇక్కడ సెలెక్ట్ పక్కన మీరు కనుక ఎంటర్ చేస్తే ఆ కాలమ్స్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయండి.
ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఎంఎల్ కమాండ్స్. ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీకు ఏదైనా క్వరీస్ కానీ ఉంటే నాకు మెయిల్ చేయొచ్చు. మై మెయిల్ ఐడి prasad.kadali@gmail.com. థ్యాంక్ యూ వెరీ మచ్.